शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। సమగ్ర మహాభారత కథాకథనంలో పిల్లల కోసం మహాభారతం అన్నటువంటి మన శీర్షిక. అందులో భాగంగా మనం కొద్ది నెలలుగా మహాభారతంలోని కథలను వేదవ్యాస విరచితమైనటువంటి మహాభారతం నుంచి ఆ కథలను వరుస క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ నేపథ్యంలో ఆదిపర్వం చెప్పడం అయిపోయింది, సభాపర్వం కూడా అయిపోయింది. తర్వాత వనపర్వంలో మనం ఉన్నాం. ఇప్పుడు వనపర్వంలో పాండవులందరూ తీర్థయాత్రలకు వచ్చారనమాట. తీర్థయాత్రకు వచ్చినటువంటి సందర్భంలో పాండవుల వెంట లోమశ మహర్షి అయినటువంటి మహర్షి ఉన్నాడు. ఆ మహర్షి పాండవులను ఒక్కొక్క ప్రదేశమే చూపించుకుంటూ వచ్చి అతను ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి ఆ ప్రదేశాల యొక్క మహత్తును, ఆ చరిత్రను, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల గురించి ఆ కథలన్నీ చెప్పుకుంటూ అలా వస్తున్నాడు అనమాట. ఆ వచ్చే సందర్భంలో వాళ్ళు నర్మదా నదీ తీరానికి వచ్చారనమాట. అక్కడి నుంచి ఆ కథ మనం ఇప్పుడు చెప్పుకోవాలి. ఆ నర్మదా నదీ తీరానికి వచ్చినప్పుడు ఏ కథ చెప్పుకుంటున్నామంటే ఈరోజు చెప్పేటువంటి కథ సుకన్య చవనుల యొక్క వివాహము, వాళ్ళ దాంపత్యాన్ని గురించినటువంటి కథ. చాలా చక్కని కథ. ఈ చవనుని గురించి మనము ఆదిపర్వంలో కూడా ఈ కథ వస్తుందన్నమాట. మనకు ఆ కథ మనం ఇది ముందే చెప్పుకున్నాం. మనం చవనుడు ఎలా పుట్టాడు అన్నటువంటి కథ ముందే చెప్పుకున్నాము. అది చాలా టూకీగా చెప్పాలంటే, ఎందుకంటే ముందే చెప్పుకున్నటువంటి కథ కాబట్టి, ఆ భృగువు యొక్క భార్య పులోమ, ఆ పులోమను ఒక రాక్షసుడు ఎత్తుకొని వెళ్ళిపోతుంటే సందర్భంలో ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు చ్యుతి చెంది కింద పడిపోతాడు అనమాట. జారి కింద పడిపోయినప్పుడు ఆ బాలుని యొక్క తేజస్సును తట్టుకోలేకుండా ఆ రాక్షసుడు దగ్ధమైపోతాడు. అందువల్ల ఆ బాలునికి చవనుడు అన్నటువంటి పేరు వస్తుంది. చవనుడికి విద్యాభ్యాసం చెప్పి అతన్ని పెంచి పెద్ద చేస్తాడు అన్నటువంటి కథ మనకు పులోమ, భృగువు ఆ కథ మనకు ముందు కథల్లో మనకు వచ్చిందనమాట. ఆ చవనుడు ఇప్పుడు పెరిగి పెద్దవాడయ్యాడు అనమాట. పెరిగి పెద్దవాడైన తర్వాత కథ ఈరోజు చెప్పుకుంటున్నాం. పెరిగి పెద్దవాడైన తర్వాత అతను నిరంతరము తపస్సులో ఉండేటువంటి వాడు అనమాట. నిరంతరము తపస్సులో ఉండేటువంటి వాడు వీరాసనంలో కూర్చొనేసి, ఆయన తేజస్వి అయినటువంటి అతను వీరాసనంలో కూర్చొని ఘోరమైనటువంటి తపస్సు ఒక వనంలో చేస్తూ కూర్చుంటాడు అతను. ఎప్పుడైతే అలా కూర్చుంటాడో అతని చుట్టూ మరి అతను చలనం లేదు, కొయ్యలా కూర్చొని ఉంటాడు. కొయ్యలా కూర్చున్నటువంటి అతని చుట్టూ మరి ఒక పుట్ట పెరిగిపోతుంది అనమాట. పుట్ట పెరిగిపోతుంటే వాల్మీకి అంటాం కదా, మనము వాల్మీకి కథలో చదువుకున్నాం కదా, రామాయణంలో వాల్మీకి కథ ఎలా పుట్ట పెరుగుతుందో, ఆ కిరాతకుని చుట్టూ పుట్ట పెరిగి అతను వాల్మీకి అని పేరు పొందాడు. ఇతని చుట్టూ కూడా పెద్ద పుట్ట పెరిగిపోతుంది అనమాట. పెద్ద పుట్ట పెరిగిపోతుంది. ఆ పుట్ట మధ్యలో ఇతను ఉండి చలనం లేకుండా అలాగే ఎన్నో వేల సంవత్సరాలు అతను తపస్సు చేస్తూ అలాగే ఉంటాడనమాట. ఆ చవనుడు అంత గొప్ప ఋషి. అలాంటి అప్పుడు ఏమైపోతుందంటే, ఆ ప్రాంతానికి రాజు వచ్చేసి షరియాతి అన్నటువంటి గొప్ప రాజు. ఆ షరియాతికి ఒకే ఒక కూతురు. ఆ ఒక కూతురు ఒకరోజు ఏం చేస్తారంటే, షరియాతి తన భార్యలతో కలిసి, కుమార్తెతో కలిసి వేటకొస్తాడు. వేటకొచ్చి ఆ ప్రాంతం అంతా తిరుగుతుంటారు వాళ్ళు. ఆ సందర్భంలో ఏమవుతుందంటే, ఈమె చాలా రూపవతి, అందగత్తె ఈమె. ఆమె ఏం చెప్తారంటే, రూపేణ వయసాచేవ మదనేన మదేనచ అంటారు. అంటే రూపంలో గాని, యవ్వనంలో గాని, యవ్వన మదంలో గాని, కామ భావాల్లో గాని ఆమె చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మెరిసిపోయేటువంటి తీగలాగా ఉన్నటువంటి ఆమె చెలికత్తెల్ని తెచ్చుకొనేసి ఆ వనంలో అలా అలా సంచరిస్తూ ఆహ్, అక్కడ ఉన్నటువంటి చెట్లను, తర్వాత కొమ్మలను అవన్నీ కోసుకుంటూ, పువ్వులను కోసుకుంటూ, ఆ చెట్ల కొమ్మలను విరిచేసుకుంటూ, అలా మందగమనముతో ఆమె మెరిసిపోతూ అలా వెళ్ళిపోతుంటుందన్నమాట. అప్పుడు ఎక్కడ ఉంటుందంటే ఆ ప్రాంతంలో ఇతను మన చవనుడు తపస్సు చేసేటువంటి ప్రదేశము. ఆ చవనుడు తపస్సు చేస్తుంటాడు. అతని కళ్ళు మాత్రం బయటికి ఆ పుట్టలో నుంచి బయటికి ఎలా ఉంటుంది, మినుగురు పువ్వులాగా మెరిసిపోతుంటాయి. ఆ చవనుడు చలించిపోయి అతను ఏం చేస్తాడంటే ఒక్కసారిగా కళ్ళు తెరిచే ఉంటాడు అతను. కళ్ళు తెరిచి అతను తపస్సు చేస్తుంటాడనమాట. కళ్ళు తెరిచి అలా చూసేపాటికి ఈ అందగత్తె అయినటువంటి సుకన్య, ఆ శర్యాతి ఒక బిడ్డ తన సఖులతో కలిసి అలా సంచరిస్తూ తిరుగుతూ ఉంటుంది. మెరుపు తీగలాగా మెరిసిపోతుంటుంది. ప్రకాశంగా ప్రకాశవంతంగా తిరుగుతూ ఉంటుంది. ఆమెను ఒక్కసారి చూస్తాడు. చూసిన తర్వాత అతని మనసులో ఒక రకమైనటువంటి ప్రసన్నత ఏర్పడుతుంది. ప్రసన్నత ఏర్పడి అతను మెల్లగా ఆమెను పిలుస్తాడనమాట. ఆ కంఠధ్వని చాలా గొప్పగా ఉండదు. చాలా మెత్తగా ఉంటుంది. ఆ మెత్తగా ఉన్నటువంటి ఆ కంఠధ్వనితో అలా పిలుస్తాడు ఆమెను. పిలిస్తే ఆమెకు ఆ శబ్దం వినపడదనమాట.
ఎందుకంటే శబ్దంలో వేగం లేదనమాట. శబ్దంలో వేగం లేని దాని నుంచి ఆమెకది వినపడదు. ఎప్పుడైతే శబ్దం వినపడకపోతుందో, ఆమె తన ప్రకారం తను ఆడుకుంటూ, పాడుకుంటూ చెలికత్తెలతో నాట్యం చేసుకుంటూ అక్కడుంటుంది. తర్వాత చివరగా పుట్ట దగ్గరికొస్తుంది. పుట్ట దగ్గరికి చూస్తే మిణుగురు పూల్లాగా మెరిసిపోతున్నటువంటి 2 వస్తువులను చూస్తుందామె. ఆమె ఏమనుకుంటుంది ఏదో మిణుగురు పువ్వులనుకుంటుంది. దగ్గర ఉన్నటువంటి ఒక ముల్లు తీసుకొని ఒకదాన్ని అలా పొడుస్తుంది. పొడిచేపాటికి ఏమైపోతుందంటే వెంటనే అందులో నుంచి చిన్నగా రక్తం కారడం మొదలుపెడుతుంది. ఎప్పుడైతే రక్తం కారడం మొదలుపెట్టిందో ఆమెకు భయమైపోతుంది. భయమైపోతుంది. అక్కడ ముల్లును అక్కడ పారేస్తుంది. పారేసేసి చెలికత్తెలతో కలిసి ఆమె వచ్చేస్తుందనమాట. ఇతను అలా ఉన్నటువంటి వాడు మరి అలా ఆమె అలా వదిలేసేసింది గదా! మరి రక్తం వచ్చింది కాబట్టి ఎవరు చూడలేదు గదా! ఆమె. ఇతనికి ఒక రకమైనటువంటి కోపం వస్తుంది. కోపం వచ్చేసి ఒక్కసారి హమ్మయ్య! అని చెప్పేసి అతను బాధగా మూలుగుతాడు. మూలిగేపాటికి ఏమైపోతుందంటే ఒక ఆహ్, ఏమి ఎవరికీ కష్టపెట్టనటువంటి ఒకానొక ఋషి ఆ వల్మీకంలో కూర్చొని తపస్సు చేసేటువంటి ఋషికి అపచారం జరిగిపోతుంది. ఎప్పుడైతే అపచారం జరిగిపోతుందో ఏమైపోతుందంటే ఆ కారణంగా ఏమైపోతుందంటే ఆ రాజు, రాజు యొక్క సైనికులు, రాజు యొక్క అతని దగ్గర ఉన్నటువంటి కాల్బలం గాని, తర్వాత ఈ అశ్వబలం గాని, గజబలం గాని అన్నిటికీను మలమూత్ర బంధన ఏర్పడిపోతుంది. ఎందుకంటే ఇతను ఎన్నో వేల సంవత్సరాల మలమూత్ర బంధనం గావించి, ఆకలి, దప్పులను నిరాకరించి అతను ఆ వాల్మీకంలో కూర్చొని అన్నేళ్లు తపస్సు చేసినటువంటి వ్యక్తికి అనుకోకుండా ఒకరోజు అపచారం జరిగిపోతుంది. అపచారం జరిగిపోయినప్పుడు కూడా ఆ అమ్మాయికి తెలుస్తుందనమాట. అపచారం చేశానన్నటువంటి తెలిసినప్పటికి కూడా ఆమె మరి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. అది ఎందుకు ఎవరో ఒకడైనా మనిషి ఉన్నారా అని చూడకుండా ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన దాని నుంచి ఇతనికి ఒక రకమైనటువంటి కోపం వస్తుంది. ఆ కోపం వచ్చిన సందర్భంలో ఇతనికి బాధ కలగడంతో, ఆ బాధ కారణంగా ఏమైపోతుందంటే, అక్కడ ఉన్నటువంటి సమస్త జనాలకు రాజు యొక్క సైన్య పరివార సమేతంగా ఉన్నటువంటి రాజు సైన్యానికంతా మలమూత్ర బంధనం అయిపోతుంది. ఎప్పుడైతే మలమూత్ర బంధనం అయిపోతుందో అందరూ బాధపడిపోతుంటారు. చివరికి ఆ ఏనుగులు, గుర్రాలు ఉన్నటువంటి అవి గూడాను చాలా బాధపడిపోతుంటాయి. అంటే మలమూత్రాలు లేకుండా పోతే కష్టం గదా మరి! అలాంటి సందర్భం ఏర్పడిపోతుంది. రాజుకు అర్థం కాదనమాట. ఎవరో ఏమో ఎక్కడో అపచారం జరిగిపోయింది. మనం ఈ రోజు వేటకొచ్చాం గదా! వేటలోనే ఏమో తప్పుందిక్కడ. మనం ఎందుకో ఏమో తప్పు చేశాము. ఎవరు తప్పు చేసిండేది? అపరాధి ఎవరు నాకు చూపించండి అని చెప్పేసి తను చాలా గట్టిగా అడుగుతాడు. సైనికులందరూ ఒకరినొకరు విచారించుకుంటారు. మరి అపరాధం ఎవరితో జరిగింది? ఎవరికి జరిగింది? ఎవరి మూలంగా జరిగింది? ఎవరికీ తెలీదు. మరి అప్పుడు ఈమె అపచారం చేసింది గదా! అందుకు ఈమె గ్రహిస్తుందన్నమాట. గ్రహించి ఏం చేసిందంటే నాన్న దగ్గరికొచ్చి చెప్తుందన్నమాట. నాన్న నేను అనుకోకుండా ఆ వనంలో తిరిగేటువంటి సందర్భంలో మెరిసేటువంటి 2 పదార్థాలు చూశాను. మిడుగురు పువ్వులనుకోని చెప్పేసి నేను అలా పొడిచాను. అది నా తప్పు నాదే ఉంటుంది నాన్న అంటుంది. మరి అతనికి శర్యాతికి తెలుసనమాట. ఆ వనంలో ఎక్కడో శవనుడు అన్నటువంటి ఋషి తపస్సు చేస్తున్నాడు అన్నటువంటి విషయం అతనికి తెలుసు. వెంటనే పుట్ట దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ నిలబడి చూస్తే ఆ పుట్టలో చవనుడు కూర్చొని తపస్సు చేసేటువంటి ఆ చవనుడు కనిపిస్తాడు. అప్పుడు అతనితో ఆయన అడుగుతాడు, "మహానుభావ, అజ్ఞాన కారణంగా నా కుమార్తె అపరాధం చేసింది. మీరు గొప్ప మనసుతో అయి మరి క్షమించండి" అని చెప్పేసి అతను ప్రార్థన చేస్తాడనమాట. అప్పుడు ఆయన అంటాడు, "చూడు, ఆమె అపచారం చేసిన దానికి నాకు బాధ లేదు. కానీ అపచారం జరిగిన తరువాత ఆమె పొడిచినటువంటి ముల్లుతో పొడిచింది గదా! ముల్లుతో పొడిచినప్పుడు తెలియకుండా పొడిచింది అని నేను ఒప్పుకుంటాను. కానీ అందులో రక్తం వచ్చింది గదా! రక్తం వచ్చినప్పుడైనా ఆమె గ్రహించి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని చూడాల్సింది కదా! ఆమె తప్పు చేసింది కదా!" అంటాడు. "మరి ఆమె శిక్ష ఏమిటి?" అంటాడు. అంటే అప్పుడు రాజు "మీరు ఏం చెప్తే అది" అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, "ఆమె కారణంగా ఇంతమందికి కష్టం జరిగింది గదా! మరి ఆమె ఏమంటుందో మీరు విచారించుకోండి" అంటే, రాజు "అమ్మాయి ఏమమ్మాయి ఏం చేయాలి?" అంటాడు. అప్పుడు ఆమె అంటుంది, "మా నాన్న అతనుకు వృద్ధుడైనటువంటి వాడు. ఆ వృద్ధుడైనటువంటి వాడు కళ్ళు లేకుండా ఉన్నటువంటి వాడికి కళ్ళు పొడిచి నేను అతనికి కష్టం కలిగించాను గదా! కష్టం కలిగించి అతనికి కళ్ళు లేకుండా చేశాను నేను. కళ్ళు లేకుండా చేసినటువంటి వాడు మొదలే వృద్ధుడు. వృద్ధుడైనటువంటి వాడు, కళ్ళు లేనటువంటి వాడు మరి ఎలా ఉండగలుగుతాడు అతను? కాబట్టి నేను అతని భార్యగా అతను ఉండి, అతన్ని వివాహం చేసుకునేదే మంచిది అని నాకు అనిపిస్తుంది నాన్న. అందువలన అతనికి ప్రసన్నత కలుగుతుంది" అని అంటాడన్నమాట. రాజు చవనుడి దగ్గరికొస్తాడు. చవనుడు కూడా నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే అతనికి తోడుండాలి కదా మరి. తప్పు చేసింది ఆమె కదా మరి. అందువల్ల ఆమెను పెళ్లి చేసుకునేదానికి ఆయన ఒప్పుకుంటాడు. ఈమె ఒప్పుకుంటుందన్నమాట. ఇద్దరు పెళ్లి చేసుకుంటారన్నమాట. ఇద్దరికి పెళ్లి జరిగిపోతుంది. పెళ్లి జరిగిపోతుంది. వీళ్ళకి మలమూత్ర బంధనం అంతా తెగిపోతుంది. అందరూ సుఖంగా తిరిగి రాజ్యానికి వచ్చేస్తారు. ఆమె మరి
భర్తని పెళ్లి చేసుకుంది. ఇష్టపూర్వకంగానే ఇష్టం చేసి పెళ్లి చేసుకుంది. వయస్సులో అతను వృద్ధుడు. ఈమె వయస్సులో యవ్వనంలో ఉన్నటువంటి ఈమె. అయినప్పటికీ కూడా ఆమె అతన్ని వృద్ధుడైనటువంటి వాడిని ఎంతో గౌరవంగా అతన్ని గౌరవిస్తూ, సత్కరిస్తూ ప్రతిరోజు అతన్ని సపరిచర్యలు చేస్తూ అతన్ని చాలా మంచిగా చూసుకుంటూ ఆమె అలాగే ఉంటుందన్నమాట. ఈ చవనుడు కూడా చాలా సంతోషపడతాడు. ఇంత దయ ఉన్నటువంటి భార్య నాకు దొరికింది కదా! అని చెప్పేసి అతను కూడా సంతోషంగానే ఉంటాడన్నమాట. ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఒకానొక రోజు ఏమైపోతుందంటే, ఈమె వనంలోకొచ్చి ఒకరోజు ఆ వెళ్ళి అక్కడ ఒక సరస్సులో స్నానం చేసి తర్వాత ఆమె ఆశ్రమానికి తిరిగి వస్తూ ఉంటుంది. ఆ సమయంలో అక్కడ ఏమైనా జరుగుతుందంటే, అక్కడ అశ్విని దేవతలు అన్నటువంటి దేవతలు, ఇద్దరు దేవతలు ఆ ప్రాంతానికి వచ్చి ఉంటారు. వాళ్ళు ఈమెను ఒక్కసారిగా చూస్తారనమాట. చూస్తే ఈమె రూపంలో గాని, యవ్వనంలో గాని మరి ఈమె చాలా గొప్పగా ఉంటుంది. ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉంటుంది ఈమె. అలాంటి ఆమె దగ్గర ఈమెను చూసి ఎవరీమె దేవతా కన్యలాగా ఉంది అనుకుంటారు వాళ్ళు. వచ్చి ఆమెతో అంటారమ్మా, అమ్మాయి నీవు ఇలా అడవిలో తిరుగుతున్నావు కదా! నీవెవరివి? ఇంత అందంగా ఉన్నావు కదా! ఇంత అందంగా ఉన్నటువంటి అమ్మాయి ఇలా తిరుగుతున్నావు కదా! నీవెవరివి చెప్పు అని అడుగుతారు. అప్పుడు ఆమె అంటుంది, నేను శర్యాతి యొక్క కుమార్తెని నేను. చవన మహర్షి యొక్క భార్యని నేను. ఈ సరస్సులో స్నానం చేసి ఇంటికి వెళ్తున్నాను అంటుంది. మీరెవరు ఉంటుంది? నేను అశ్విని దేవతలం మేము. రూపంలో గాని, యవ్వనంలో గాని, సౌందర్యంలో గాని మాతో మించినటువంటి దేవతలలో గూడా ఎవరు లేరు మేము. అయినా నిన్ను చూసి ఒక్కసారిగా మేమిద్దరం నిన్ను మోహించాము. నీవు ఏ ఆభరణాలు లేకుండా ఉన్నప్పటికి కూడాను ఎంతో అందంగా ప్రకాశించిపోతున్నావిక్కడ. ఈ వనానికే నువ్వు ఒక వన్నె తెచ్చినావు గదా నీవు. అలాంటి గొప్ప రూప సంపన్నత ఉన్నటువంటి దానివి నీవు. మరి నీవు చవనుడిని పెళ్లి చేసుకున్నావంటే మాకు చాలా బాధగా ఉంది. అతను ముసలివాడు. తర్వాత నిన్ను పోషించేటువంటి శక్తి గూడా లేనటువంటి వాడిని పెళ్లి చేసుకున్నావు కదా! నీ నాన్న ఎలా ఇచ్చాడు నిన్ను అతనికిచ్చి పెళ్లి చేశాడు. నీవెలా అతన్ని పెళ్లి చేసుకున్నావు? అని చెప్పి వాళ్ళంటారు. అంటే ఆమంటుంది మీరలా అనకూడదు. నేను అతన్ని మనసారా పెళ్లి చేసుకున్నాను. అతనే నా భర్త అని నేను నిర్ణయించుకున్నాను నేను. నిర్ణయించుకున్నటువంటి ఆ నన్ను మళ్ళీ నా మనసును సంక్షోభంలో పడేయడం మంచిది కాదు మీరు. కాబట్టి మీరు నన్ను గౌరవించండి. గౌరవించేసి మీరు మీ దారిన మీరు వెళ్ళండి. నన్ను ఇలా అడగడం మీరు మంచిది కాదు. నేనెందుకంటే ఒక పురుషుడికి భార్యనైనటువంటి దాన్ని మళ్ళీ మీరు కోరడం మంచిది కాదు. ఇది మీరు గ్రహించండి అని చెప్పేసి ఆమె అంటుంది. అప్పుడు వాళ్ళంటారు, "సరే నీవు ఇంత గట్టిగా చెప్తున్నావు కాబట్టి నీకొక విషయం చెప్తాను చూడు. ఏమిటంటే సరే నీవు చాలా యవ్వనంలో ఉన్నావు, వయస్సులో ఉన్నావు, రూప సంపద నీలో మెరిసిపోతుంది. అలాంటి ఒక వ్యక్తి ఒక ముసలివానికి తో పే తో కాపురం చేయడం అంటే మంచిది కాదు. కాబట్టేసి మేము ఒక సలహా చెప్తాం. నీ భర్తకు మేము చెప్పినట్టుగా చెప్పు. అతన్ని ఇక్కడికి పిలుచుకొని రా. అతనికి మేము దేవ వైద్యులం మేము. కాబట్టి మా శక్తితో అతనికి యవ్వనం కలిగేటట్టు మేము అతనికి ప్రయత్నిస్తాం. అతనికి రూప సంపదల్లో గాని, యవ్వనంలో గాని మాతో సమానమైనటువంటి యవ్వనం వచ్చేటువంటి విషయం మేము చేస్తామనమాట. చేస్తాం. అతన్ని తీసుకురా ఇక్కడికి. తర్వాత మా ముగ్గురిలో ఎవరో ఒకరిని నీవు పెళ్లి చేసుకోవాలి. ఆ నిబంధన మీద నిన్ను అతన్ని పిలుచుకొచ్చేదానికి మేము ఒప్పుకుంటాము అంటారు. మరి ఏమంటుందామె? భర్త ముసలివాడుగా ఉన్నటువంటి వాడికి యవ్వనం రావడం చాలా మంచిదే. అయితే తానుకు గొప్ప పరీక్ష అది. ఎందుకంటే ముగ్గురు ఒకే రూపంలో, ఒకే ఆకారములో, సమాన ఆకార వేష భాషలు ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు వచ్చి నిలుచుకున్నప్పుడు తను ఎలా కనుక్కోగలుగుతుంది? అయినప్పటికి కూడా తన భర్తకు యవ్వనం రావడం చాలా మంచి విషయం గదా! తన భర్తను గౌరవించినట్టు అవుతుంది గదా! తన భర్త కళ్ళు పోయినటువంటి భర్తకు కళ్ళు వస్తాయి. తర్వాత అది యవ్వనంలో ఉంటాడు. అతను చాలా సంతోషంగా ఉంటాడు గదా! తన భర్తను సంతోషపెట్టడమే తన భార్య యొక్క లక్షణం గదా! అనుకుంటుంది. అనుకునేసి ఆమె ఏ సంకోచము, బిడియం లేకుండా తన భర్త దగ్గరికొచ్చి జరిగిందంతా చెప్తుంది. నేను ఇలా వెళ్తున్నాను. వెళ్ళేటువంటి సందర్భంలో అశ్విని దేవతలు అన్నటువంటి ఇద్దరు దేవతలు కనిపించారు. వాళ్ళిద్దరూ నన్ను కోరారు. కానీ నేను చవరుని యొక్క భార్యను నేను ఇలా మీరు కోరడం మంచిది కాదు అని చెప్పాను నేను. అప్పుడు వాళ్ళు ఇలా మాతో మాట్లాడారు. మాట్లాడి చివరిలో వాళ్ళేమన్నారంటే లేదు నేను మీరు ఇలా మాట్లాడకూడదు అని ఖండితంగా చెప్పే సమయానికి వాళ్ళేమన్నారంటే, "సరే అయితే నీ భర్తను పిలుచుకొని రా. అతనికి కూడా మేము యవ్వనాన్ని కల్పిస్తాము. అప్పుడు మా ముగ్గురిలో ఎవరినో నీవు వరించు" అని చెప్పారు. అని ఉన్నదున్నట్టుగా చెప్తుంది. ఆయనంటాడు, ఆయన కోపం చేసుకోడనమాట. తన భార్యను వాడు కోరాడు కదా! వాడిని శాపం పెడదాం అలాంటిదేమో అనుకోడనమాట. ఆయన ఏం చేస్తాడంటే, "సరే మనం వెళ్దాం పద" అంటాడు. అతనికి అతని భార్య మీద అంత నమ్మకం ఉంటుందన్నమాట. ఆమె ఎలాగ కనుక్కుంటది మరి ఆ ముగ్గురిలో ఎవరు మరి అతనికి తెలుసన్నమాట. పతివ్రత అంత గొప్పది అన్నటువంటి విషయం ఆమెకి తెలుసు. అతనికి తెలుసు.
సరే అంటాడు అతను. సరే అంటాడు. ఆమె వెంట అక్కడికి ఆ నదీ ప్రాంతానికి వస్తాడు. అప్పుడు అశ్విని దేవతలంటారు, "నీవు ఈ నదిలో మునుగు" అని అతన్ని చెప్పి, వాళ్ళు కూడా ఆ నదిలో మునుగుతారు. ముగ్గురు నదిలో మునిగి బయటికి తేలేపాటికి ముగ్గురు గూడాను సమాన ఆకార, వేష, భాషలు ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు అందులో నుంచి ఉద్భవిస్తారనమాట. ముగ్గురు బయటికొస్తారనమాట. ముగ్గురు ఒకేలా ఉంటారు. మరి అందులో చవనుడెవరో తెలీదనమాట. ఆమె ఎంత పతివ్రత అంటే ఆమె, ఆ ముగ్గురిలో ఆమె ఒకరిని గ్రహించాలిప్పుడు. ఆమె చవనుడిని గ్రహించాలి. ఎలా గ్రహిస్తుందామె? అప్పుడు ఆమె అతని కదలికలో కానీ, రూపము అతను కదలికలో గాని, భావంలో కానీ, ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో గాని, తన భర్త ఎలా ఉంటాడో తెలిసినటువంటి ఆ వ్యక్తి ఆమె. ఆ వ్యక్తి ఆమె అతని దగ్గరికి అలా వచ్చి ఒక్కసారిగా అవలీలగా ఇతనే నా భర్త అన్నటువంటి విషయం ఆమె తెలుసుకుంటుందనమాట. తెలుసుకునేసి ఇతనే నా భర్త అని అతని భర్త చేయి పట్టుకుంటుంది. అశ్విని దేవతలు చాలా సంతోషపడిపోతారు. సంతోషపడి "అమ్మ నీ పాతివ్రత్యానికి మేము మెచ్చుకున్నాం మేము. చాలా గొప్పదానివి నీవు" అని చెప్పేసి వాళ్ళేం చేస్తారంటే "సుఖంగా మీరుండండి" అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతుంటారనమాట. వెళ్ళిపోయిన సందర్భంలో చవనుడు "ఆగండి, ఆగండి. మీరిలా వచ్చేసి మీరు వెళ్ళిపోవడం మంచిది కాదు. నా భార్య గుణాలను మీరు ప్రపంచానికి ప్రస్ఫుటంగా చెప్పినటువంటి గొప్ప వ్యక్తులు మీరు. అలాంటి వ్యక్తులకు తర్వాత నాకు యవ్వనం కనిపించినటువంటి వాళ్ళు మీకు నేను తర్వాత ప్రత్యుపకారం చేయకుండా నేను పంపలేను మీకు. కాబట్టి మీకు ప్రత్యుపకారం చేస్తాను నేను. అంతవరకు ఇక్కడే ఉండండి" అంటారు. "ఏం ఉపకారం చేస్తారు మీరు?" అని వాళ్ళడుగుతారు. అప్పుడు ఆయనంటాడు, "మీకు యజ్ఞములో భాగంగా సోమరసాన్ని ఇవ్వడం అన్నటువంటి పద్ధతి లేదు గదా! ఇప్పుడు. సోమరసం అన్నటువంటిది వాళ్ళకి నిషేధించింటారనమాట. యజ్ఞంలో ఏ యజ్ఞం జరిగినప్పటికి కూడాను, యజ్ఞంలో సోమరసం అనేటువంటిది పూర్వకాలంలో ఉండేటువంటిదంట. సోమలత అనేటువంటి లత ఉండేది. ఆ సోమలతలో తీసేటువంటి సోమరసాన్ని దేవతలకు సమర్పించి తర్వాత ఋషులు అందరూ తాగేటువంటి వాళ్ళనమాట అప్పుడు. అలాంటి సోమరసం మీకు ఆ రసాన్ని అశ్విని దేవతలు నిషేధించింటారు దేవతలు. ఎందుకు నిషేధించింటారంటే, అశ్విని దేవతలు దేవతలకు కేవలం వైద్యులు మాత్రమే. వైద్యులైనటువంటి వాళ్ళు భృత్యులతో సమానము. భృత్యులకు వీడ ఇంద్రుడితో సమానంగా అర్హత ఇవ్వలేము గదా! అందువల్ల వాళ్ళకు సోమరసాన్ని వాళ్ళకు నిషేధించింటారు. కాబట్టి ఈయన ఏమంటాయంటే చవనుడు, "మీకు నా తపశ్శక్తితో మీకు సోమరసాన్ని మీకు కల్పించిస్తాను" అని చెప్పేసి చెప్తాడు. వాళ్ళకు సంతోషమైపోతుంది. సోమరసాన్ని తాగేటువంటి అదృష్టం మాకు కూడా ఉందా? అని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషపడిపోతారు. సరే అంటారు వాళ్ళు. ఎప్పుడైతే ఇతను యవ్వనంగా అయిపోయాడన్నటువంటి విషయం శర్యాతి మహారాజుకు తెలుస్తుందో, తన అల్లుడు ముసలివాడైనటువంటి తన అల్లుడు పడుచువాడైపోయాడని తెలిసేపాటికి అతనికి చాలా సంతోషము, కట్టలు తెంచుకోలేకుండా అయిపోతుందనమాట. పరిగెత్తుకుంటూ అక్కడికొస్తాడు. వచ్చి ఆలింగనం చేసుకుంటాడు. "అమ్మా! నీవు చాలా అదృష్టవంతురాలు. నీ పాతివ్రత్యం వల్ల ఇతనికి మళ్ళీ ఇంత మంచి ఆకారం వచ్చింది" అని తన అల్లుడిని సంభావిస్తాడు, సత్కరిస్తాడు. తన కూతుర్ని సత్కరించుకుంటాడు. తను చాలా సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో చవరుడంటాడు, "మామగారు, నేను ఒక యజ్ఞం చేయాలన్నటువంటి సంకల్పం నాకు కలిగింది. ఆ యజ్ఞంలో వీళ్ళకి సోమరసం ఇవ్వాలన్నటువంటి భావన నాకు కలిగింది. కాబట్టి యజ్ఞం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు నా దగ్గర లేదు. యజ్ఞం నేను చేయిస్తాను. మీరు యజ్ఞానికి కావాల్సినటువంటి పదార్థాలను మీరు సిద్ధం చేసుకోండి" అంటాడు. శర్యాతికి చాలా సంతోషం అయిపోతుంది. మరి తన అల్లుని చేతిలో యజ్ఞం జరగడం అంటే చాలా గొప్ప విషయం. సరే అంటాడు. యజ్ఞానికి కావాల్సినటువంటి పదార్థాలన్నీ సేకరించుకుంటాడు. యజ్ఞం ప్రారంభమైపోతుంది. ఎప్పుడైతే యజ్ఞం ప్రారంభమైపోతుందో, యజ్ఞము అంతా అయిపోయేటువంటి సమయంలో ఇతను సోమరసాన్ని చేతిలోకి తీసుకునేసి, అశ్విని దేవతలకి ఇవ్వాలి అని చెప్పేసి ఇతను చేతిలోకి తీసుకుంటాడు. ఎవరు? శవనుడు. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమైపోతాడు అక్కడికి. ఇంద్రుడు ప్రత్యక్షమైపోయి, "శవన మహర్షి మీరు ఆగండి" అంటాడు. ఎందుకు అంటాడు ఇతను. "వీళ్ళిద్దరికిను ఈ సోమరసం తీసుకునేటువంటి అర్హత లేదు. వీళ్ళు భృత్యులు, మా దేవతలకు భృత్యులు. మాతో సమానంగా ఇవ్వడానికి మేము అధిక్షేపిస్తాము" అంటాడన్నమాట. అంటే ఇతను లెక్క చేయడనమాట. ఇతను లెక్క చేయకుండా నేను నిర్ణయించుకున్నాను ఇంద్ర. కాబట్టి నేను ఇవ్వడం అన్నది నీవు నిరోధించలేవు. నేను ఇస్తున్నాను అంటాడు. అప్పుడు ఇంద్రుడు అంటాడు, "అయితే నేను నిన్ను వజ్రాయుధంతో నేను ముక్కలు ముక్కలు చేయడం తప్పదు" అంటాడు. "నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో" అంటాడు అతను. అని చెప్పేసి ఇతను ఏం చేస్తాడంటే సోమరసాన్ని మళ్ళీ చేతిలోకి తీసుకుంటాడు. ఎప్పుడైతే సోమరసాన్ని చేతిలోకి తీసుకుంటాడో ఇంద్రుడికి చాలా కోపం వచ్చేసి ఆహ్, అపరిమిత పరాక్రమం ఉన్నటువంటి తన శక్తితో ఆ వజ్రాయుధాన్ని ఒక్కసారిగా లాగి అతని మీదకి వేయాలి అని చెప్పి సంకల్పించి, వేయడానికి అతను చెయ్యి పైకెత్తుతాడనమాట. ఎప్పుడైతే చెయ్యి పైకెత్తుతాడో, ఇతను ఒకసారి అలా చూసేపాటికి, ఆ చెయ్యి అలాగే స్తంభించిపోతుందనమాట. చెయ్యి స్తంభించిపోతుంది. ఇంద్రుడు కదలలేకుండా అయిపోతాడు. కొయ్యలాగా నిలబడిపోతాడతను. నిలబడిపోతాడు. ఇతను సోమరసాన్ని వాళ్ళకి ఇవ్వనే ఇస్తాడు. ఇచ్చి ఏం చేస్తా అంటే అప్పుడు అప్పటికప్పుడు
ఇంద్రుడి మీద కోపంతో ఈయన ఏం చేస్తా అంటే అక్కడ హోమంలోనే ఒక కృత్యను పుట్టించడానికి, కృత్య అంటే ఒక చెడు చేసేటువంటి ఒక రాక్షసి స్వరూపం అన్నమాట. రాక్షసి స్వరూపాన్ని, రాక్షసుడుగా ఉన్నటువంటి స్వరూపాన్ని అందులో పుట్టవాలని చెప్పేసేసి యజ్ఞంలో ఆహుతులు పేలుస్తాడు. ఎప్పుడైతే యజ్ఞంలో ఆహుతులు పేలుస్తాడో అందులో నుంచి ఒక రాక్షసుడు పుట్టుకొని వస్తాడనమాట. ఆ రాక్షసుడి పేరు మధుడు ఉన్నటువంటి రాక్షసుడు. ఆ మధుడు ఉన్నటువంటి రాక్షసుడు ఎలా ఉంటాడంటే వాడు భూమి నుంచి ఆకాశం వరకు ఆవరించినటువంటి దేహము, పర్వతాల్లాగా ఉన్నటువంటి అతని చేతులు. అలాంటి వ్యక్తి ఉగ్ర రూపంతో కళ్ళెర్ర చేసేసి ఇంద్రుడిని మింగడానికి అని చెప్పేసి పరుగులు తీస్తూ వెళ్తుంటాడనమాట. అప్పుడు ఇంద్రుడు భయపడిపోయి చవన మహర్షితో అడుగుతాడు, "మహర్షి, మీరు నన్ను రక్షించాలి. ఏదో నేను తప్పు చేసేసాను. మీకు నేను చెప్తున్నాను నేను. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. మీరిచ్చినటువంటి సోమరసం అతని అశ్విని దేవతలు చెందుగాక. నేను వారికి అశ్విని దేవతలకు సోమరసం ఇచ్చేదానికి నేను ఇకపై అడ్డుకోను. మీరు నేను నిర్ణయించిన ప్రకారమే జరుగుతుంది గాక. నన్ను మాత్రం మీరు రక్షించండి" అని చెప్పేసి తను ప్రాధేయపడతాడు. చవనుడికి సంతోషమైపోతుంది. సంతోషమైపోయేసి తన కోపం తగ్గిపోతుంది. తగ్గిపోయి ఒక్కసారిగా ఆ రాక్షసుడిని వెనక్కి తీసుకుంటాడు. వెనక్కి తీసుకుంటాడు. ఇంద్రుని చెయ్యి మామూలైపోతుంది. ఇంద్రుడు చవనుడిని సత్కరించి బయటికి తన లోకానికి తను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ రాక్షసుడిని ఏం చేయాలి? మరి రాక్షసుడు ఉగ్రంగా పుట్టాడనమాట. ఒక రాక్షసుడు పుట్టాడు. ఈ రాక్షసుడు ఏదో ఒక అతనికి ఏది పని లేకుండా లోకంలోకి వదిలేయడానికి లేదు కదా! మరి రాక్షసుడు అంటాడు, నేను ఎక్కడ ఉండాలి మరి? ఏం చేయాలి మరి? నేను పుట్టినటువంటి పని ఏమిటి? ఇంద్రుడిని చంపాలి అని నన్ను పుట్టించారు మీరు. మరి ఇంద్రుడిని మీరు వదిలిపెట్టేశారు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి అంటాడు. అప్పుడు ఆ రాక్షసిలో ఉన్నటువంటి రాక్షసి గుణాన్నంతా నేనేం చేస్తా అంటే 4 భాగాలుగా చేసి రాక్షసి గుణం ఆ ప్రవృత్తినంతా 4 భాగాలుగా చేసి అందులో 4 వస్తువుల్లో అతన్ని పెడతాడనమాట. ఏమిటంటే మగువ, మధువు మధువు, మృగయ. మగువ అంటే స్త్రీలు అంటే కులజాతి స్త్రీలు కాదు. విలాసవంతులైనటువంటి స్త్రీలు అనమాట. విలాసవంతులైన జీవితాలు పరపురుషుల్లో పదే పదిగా ఆకర్షించి వాళ్ళని తమ వశం చేసుకోవాలి అని ప్రయత్నించేటువంటి అలాంటి స్త్రీలను, తర్వాత మధువు అంటే మద్యంలోను, తర్వాత మృగయ అంటే వేటలోను, తర్వాత ఇంకోటి ఏదో ఉంది. మగువ, మృగయ, వేట, తర్వాత ద్యూతం. ఈ 4ంటిలోనూ ఆ రాక్షసుడిని నిక్షిప్తం చేస్తాడనమాట. చేసి ఏం చెప్తా అంటే, చూడు, నీవు ఇలాంటి ఈ 4ంటిలో నీవుండు. జూదం ఆడేటువంటి వాళ్ళు ఎవరైనా జూదం కోసం వచ్చి ఎవరైనా జూదం ఆడేటువంటి వాళ్లకు నీవు ద్రోహం చేయగలుగుతావు. వాళ్ళని నీవు వాళ్ళను కొట్టగలుగుతావు నీవు. తర్వాత విలాసవతులైనటువంటి రూపవతులై పురుషులను అంటే పెళ్ళైనటువంటి పురుషులను అలాంటి వాళ్ళంతా ఆకర్షించి వాళ్ళని పతితులను చేయడానికి ప్రయత్నించేటువంటి ఆ స్త్రీలలో కూడాను నీవు ఆవాహించి ఉంటావు. కాబట్టి అలాంటి స్త్రీలను కోరేటువంటి వాడు ఎవరైనా కనిపిస్తే వాడిని నీవు పాతాళానికి తొక్కేసేటువంటి శక్తి నీకు ఉంటుంది. అలాగే వేటకు వెళ్ళేటువంటి వాడు, మత్తులో వేటకు వెళ్ళేటువంటి వాడు, మత్తు పదార్థాలు సేవించేటువంటి వాడు, అలాంటి వాళ్ళనందరినీ నువ్వు అధోలోకానికి తొక్కేసేటువంటి శక్తి నీకు ఉంటుంది. నీవు అలా వెళ్ళు అని చెప్పేసి ఆ 4ంటిలోనూ నిక్షేపిస్తాడనమాట. నిక్షేపించేసి ఏం చేస్తాడంటే చవనుడు అక్కడి నుంచి బయలుదేరి తన భార్యను పిలుచుకునేసి తన ప్రదేశానికి, తన వనానికి తాను చేరుకుంటాడనమాట. ఈ కథను చేసేసేసి ఇతను ఈ ఈ లోమశ మహర్షి ధర్మరాజు తదితర పాండవులకు చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ధర్మరాజు చాలా సంతోషపడతారు. తర్వాత వాళ్ళ గమనం అలా ముందుకు సాగిపోతుందనమాట. తర్వాత ఎక్కడికి వెళ్తారు అన్నటువంటి కథ వచ్చే కథలో చెప్పుకుందాం. మరి ఈ కథలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి? ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే ఇక్కడ సుకన్య తర్వాత చవనుల యొక్క దాంపత్య జీవితం. ఆ దాంపత్య జీవితం ఎంత ఔన్నత్య దశలో ఉంది అని చెప్పుకోవడానికి ఈ కథ చాలా గొప్పగా ఉపకరించేటువంటి కథ అన్నమాట. ఏమిటంటే దాంపత్య జీవితంలో ఎంత అనుబంధం ఉంటుందంటే, ఆ సుకన్య అన్నటువంటి అమ్మాయి ఎప్పుడైతే ఆ పొరపాటున ఆ ముళ్ళుతో ఆ మిడుగురు పురుగులను కొని పొడిచినప్పటి నుంచి అక్కడ రక్తం వచ్చినప్పుడు తాను బయటకు వచ్చేసి ఉంటుందన్నమాట. వచ్చేసినటువంటి వ్యక్తి ఎప్పుడైతే అతని యొక్క శక్తి చేత మలమూత్ర బంధాలతో కష్టపడుతున్నటువంటి సైన్యాన్ని, ఆ జంతువులను చూసిన తర్వాత ఆమె ఏమనుకుంటుందంటే, తప్పు నేను చేశాను కదా! తప్పు నేను చేసిన తర్వాత ఆ తప్పుకు శిక్ష నేనే అనుభవించాలి కదా! ఎందుకంటే అతనికేమో కళ్ళు నేను పొడి చేశాను. కళ్ళు పొడి చేసినటువంటి తర్వాత ఆయన ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? ఎలా మనుగడ సాగిస్తాడు అతను?
అలాంటి వ్యక్తికి మరి ఎవరు తోడుగా ఉంటారు? ఆ తోడుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు లేరు గదా! మరి నేనే తోడుగా ఉండాలి. ఎందుకంటే తప్పు నేను చేశాను కాబట్టి నేనే తోడుగా ఉండాలి. నా తప్పుకు పరిష్కారం అదే గదా! అని చెప్పేసి ఆమె అతన్ని పెళ్లి చేసుకుంటుందనమాట. ఆ త్యాగమూర్తి అనమాట. త్యాగమూర్తిలో అంత త్యాగము పెళ్లి జరిగే ముందే అలా జరిగిపోతుందనమాట. మరి పెళ్లయిపోతుంది. పెళ్లయిన తర్వాత ఆమె ఏ మాత్రం సంకోచం లేకోకుండా ఎందుకంటే ఆమె అలా తప్పు చేసింది కాబట్టి ఆ శిక్ష తను అనుభవిస్తుందనమాట. సంతోషంగా అనుభవిస్తుందనమాట. అది తన శిక్ష, తను వయస్సులో ఉన్నటువంటిది, అతను ముసలివాడన్నటువంటి భావం లేకోకుండా ఆమె అలా ఉంటుందనమాట. అతను భర్త అయినటువంటి వాడు అతను గూడా ఆమెను అలాగే చూసుకుంటుంటాడు. తర్వాత ఆమె మీద ఎలాంటి అనుమానం గాని, ఎలాంటిది లేదనమాట. ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఆమెకి ఏమిటి విషయం అన్నటువంటి కూడా అనుమానము, అతనితో ఈర్ష్య అలాంటిది ఏం లేదనమాట అతనికి కూడాను. ఆమె మీద ఎంతో ప్రేమతో అతను చూసుకుంటూ ఉంటాడనమాట. ఇలాంటి సందర్భంలో ఈ అశ్విని దేవతలు ఆమెను ఎప్పుడైతే కోరుతారో, అప్పుడామె నిర్ద్వంద్వంగా నిరాకరిస్తుందనమాట. మీరలా కోరకూడదు. నేను చవనుని యొక్క భార్యని నేను. పతివ్రతని నేను. అలాంటి దాన్ని మీరు కోరడం తప్పు అని జెప్పేసి ఆమె చాలా ఖచ్చితంగా చెప్తుంది. ఎప్పుడైతే ఖచ్చితంగా చెప్తుందో, అప్పుడు వాళ్ళు అది అర్థం చేసుకునేసి, సరే నీ భర్తకు చెప్పు. మేమిలా వచ్చామని చెప్పేసి, మీ భర్తకు కూడా ఈ వరం ఇస్తామని చెప్పు అన్నప్పుడు, ఆమె వెళ్లి ఏమాత్రము సంకోచం లేదనమాట. ఎవరో పరపురుషులొచ్చి ఇద్దరొచ్చి నన్ను కోరారు అని చెప్తే, మరి భర్త అయినటువంటి వాడికి సాధారణమైనటువంటి భర్త అయినటువంటి వాడికైతే చాలా కోపం. ఈర్ష్య వచ్చేసిందనమాట. ఈర్ష్య వచ్చేసి నా భార్యను కొడతాడా వీడు అని చెప్పేసి వెంటనే వాడిని శాపం పెట్టడం కానీ, ఇంకేదో చేయడానికి కానీ ప్రయత్నిస్తారనమాట. మరి చవనుడు అలా చేయలేదు మరి. ఎందుకంటే తప్పు ఆమెది కాదు కదా! తప్పు ఆమెదేం కాదు. ఆమె అందగత్తె. అందగత్తె అయినటువంటి అమ్మాయి యవ్వనంలో ఉంది. ఆ యవ్వనంలో ఉండి అందగత్తె అయినటువంటి ఆమె మెరుపు తీగల వనంలో వెళుతున్నప్పుడు ఎవరో పరపురుషుడు ఆమెను చూసి కామించాడు. తప్పు అతనిది గాని ఈమెది కాదు కదా మరి. ఈమె మీద కోపం ఎందుకు చేసుకోవాలి అతను? అయినా గూడాను వాళ్ళెవరు? అశ్విని దేవతలు నాకు చెప్తుందనమాట. అశ్విని దేవతలు తనకు యవ్వనం ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. యవ్వనం ఇచ్చి వాళ్ళేం చెప్తున్నారు? మా ముగ్గురిలో ఎవరో ఒకరిని కోరుకో అంటున్నాడనమాట. మరి ముగ్గురిలో పొరపాటున ఆమె ఇంకొక అశ్విని దేవతల్లో ఒకరిని కోరుకోవచ్చు కదా! అంటే మరి అతనికి తన భార్య మీద ఉన్నటువంటి నమ్మకం ఎంత నమ్మకం అంటే, తన భార్య అంత గొప్ప పతివ్రత. తన యొక్క ప్రవర్తనను, తన నిశ్వాసాలను సైతము ఆమె గ్రహించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఆమె, తనను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుంటుంది? ఆమె గ్రహించలేదు గదా! అందువల్ల ఆమె పాతివ్రత్యం మీద అంత గొప్ప నమ్మకం అతనికుంటుందనమాట. తర్వాత ఇంకోటేమంటే, తనను ఈ తనను అడ్డంగా పెట్టుకునేసి తన భార్య యొక్క గుణాలను ప్రపంచానికి కృతమైపోతుంది గదా! ప్రకటించబోతున్నారు గదా! అశ్విని దేవతలు అన్నటువంటి గొప్ప నమ్మకం అతనిలో వచ్చేసిందనమాట. మరి ఏది దాచుకోకుండా చెప్పేటువంటి సంస్కారము ఆమెలో ఉంటే, కోపము, ఈర్ష్య లేకుండా వినగలిగేటువంటి ఔన్నత్యము అతనిలో ఉంటుందన్నమాట. అది దాంపత్యానికి చాలా మంచి లక్షణం గదా! దాంపత్యం అంటే సాధారణంగా ఒకరి నడవడిక మీద కానీ, వాళ్ళు నడిచే ప్రవర్తనలో కానీ ఎప్పుడు ఈర్ష్య చెందుతూ వాళ్ళని ఎవరు చూస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? అన్నటువంటి అలా భావన లేకోకుండా ఆ ఔన్నత్య భావనతో వెళ్ళడం అన్నటువంటిది మరి ఇద్దరిలోనూ ఉన్నటువంటి గొప్ప దాంపత్య జీవితానికి సుకన్యా చవరం యొక్క కథ చెప్తారు సాధారణంగా. ఆమె పాతివ్రత్యము అన్న దానికన్నా గూడాను ఆమెలో ఉన్నటువంటి గొప్ప సౌశీల్యం అన్నమాట. సౌశీల్యం ఎలాంటి సౌశీల్యము? మరి ఎవరో ఇద్దరు పురుషులొచ్చి నన్ను కోరుతున్నారు అని భర్తకు చెప్పడంలో ఆమె అంత ఏమీ సంకోచం లేకుండా ఆమె చెప్పిందన్నమాట. ఆయన చెప్పినటువంటి వాళ్ళు అది విని ఇతనేం చేశాడు, సరే వెళ్దాం పదా అని చెప్పేసి ఇతను ఆమె వెంట వాళ్ళ దగ్గరికే వచ్చాడన్నమాట. వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైపోయింది అతనికి యవ్వనం వచ్చిందన్నమాట. యవ్వనం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె పాతివ్రత్యానికి ఒక పరీక్ష అన్నమాట. మరి ఎలా ఆమె కనుక్కోగలుగుతుంది? అలాంటిది ఆమె అలా అవలీలగా తన భర్తను ఇదే నా భర్త అని ఆమె తెలుసుకుంటుందన్నమాట. వాళ్ళు ముగ్గురు ఒకే రూపంతో, ఒకే వయస్సుతో, ఒకే భాషతో ఉన్నటువంటి వాళ్ళ ముగ్గురినిను ఎవరో తన భర్త ఎవరు నిర్ణయించుకోలేనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఆమె. ఆ సౌశీల్యత ఆమెలో ఉందన్నమాట. ఆ ప్రతిభకు అలాంటి ఆమె. అలాంటి ఆమెను ఆమె అందువల్ల ఆమె అలా బయటపడిందన్నమాట. బయటపడి అతని భర్తను గ్రహించిందన్నమాట. తర్వాత ఈ రెండో విషయం ఏమిటంటే ఇతను చవనుడు అలా యవ్వనవంతుడైన తర్వాత ఆయనేం చేస్తాడంటే మరి అశ్విని దేవతలకు తన కృతజ్ఞతలు అతను చెప్పుకోవాలి. ఎందుకు కృతజ్ఞతలు? 2 విషయాలు. ఒకటి ఇతనికి యవ్వనం వచ్చింది ఒకటి. రెండవదేమిటి? ఈ సందర్భంగా ఈ నేపథ్యం చేసుకునేసి తన భార్య యొక్క గుణగణాలు, భార్య యొక్క పాతివ్రత్య లక్షణాలు ప్రపంచానికంతా ప్రకటించబడినాయి గదా! మరి ఆమె ఔన్నత్యం పెరిగింది. తన భార్య ఔన్నత్యం పెరిగినప్పుడు తన గొప్పతనం గూడా పెరిగినట్టే గదా!
ఆ భావనతో అతను ఏం చేస్తా అంటే, మాకు 2 ప్రయోజనాలు జరిగాయి మీ వల్ల. కాబట్టేసి మీ ఇద్దరికీ నేను సోమరసాన్ని తాగిస్తాను అని చెప్పేసేసి అతను చెప్తాడనమాట. ఆ సోమరసం తాపించినటువంటి సందర్భంలో ఏం జరిగింది? ఆ సోమరసాన్ని తన తపశ్శక్తితో జ అతను తాపించి తర్వాత ఏం చేస్తాడంటే, ఆ ఇంద్రుని యొక్క శక్తిని గూడా నిరోధించి వీళ్ళకి ఇవ్వగలిగాడంటే అతని తపశ్శక్తి గూడా అక్కడ బహిర్గతమైందనమాట. అతని తపశ్శక్తి బహిర్గతమైంది. ఈమె పాతివ్రత్యం బహిర్గతమైంది. వీళ్ళిద్దరి యొక్క దాంపత్య జీవితము ఔన్నత్యం గూడా బహిర్గతమైందనమాట. ఇంతకన్నా కావాల్సిందేముంది మరి? జీవితంలో కావాల్సింది అతని సామర్థ్యం బయటపడింది. ఆమె సామర్థ్యం బయటపడింది. వాళ్ళ దాంపత్య ఒక ఔన్నత్యం గూడా బయటపడిందనమాట. ఇన్ని ప్రయోజనాలు చేకూరేటువంటి అలాగా ఆ జీవితాన్ని వాళ్ళు అలా సృష్టించుకోగలిగారనమాట ఆ సందర్భంలో. మరి కోపతాపాలకు పోకుండా, మరి ఎవరినో శాపం పెట్టి అలా నిందించి పోకోకుండా, వచ్చినటువంటి కష్టాలను అలా సుఖాలుగా మలుచుకోగలిగినటువంటి సామర్థ్యము ఈ కథలో మనకు చాలా ప్రస్ఫుటంగా కనిపించేటువంటి కథ అన్నమాట ఈ కథ. చవనుడు తర్వాత సుకన్య యొక్క కథ అన్నమాట. ఇది చాలా గొప్ప కథ. తర్వాత ఇదయిన తర్వాత మళ్ళీ మళ్ళీ మనకేం కనిపిస్తుంది? చవనుడు ఏం చేస్తాడంటే, ఆ ఇంద్రుడిని నిరోధించడానికి అని చెప్పేసి ఒక కృత్యం రాక్షసుడిని ఆ హోమంలో నుంచి పుట్టిస్తాడనమాట. అతను చాలా ఉగ్ర రూపంతో ఇంద్రుడిని చంపడానికి వెళ్ళినప్పుడు, ఇంద్రుడు ఎప్పుడైతే రక్ష కొడతాడో, అప్పుడు ఇతను వెంటనే అతన్ని కరుణిస్తాడనమాట. ఎందుకంటే ఒక వ్యక్తి ఎలా ఉండాలంటే, కోపం రావడం కోపమే తెచ్చుకోవడం లేదనమాట. మహాత్ములైనటువంటి వాళ్ళు కోపం రాదన్నమాట. కోపం వచ్చిందనుకోండి, కోపం వచ్చినప్పుడు కూడాను చాలా క్షణభంగురం అంతే అది. అలా ఉంటుందంతే. మరి అతను ఎప్పుడైతే క్షమాపణ చెప్పాడో వెంటనే అతన్ని వదిలిపెట్టేయాలన్నమాట. వదిలిపెట్టేసి ఆయనేం చేస్తా అంటే మరి ఈ రాక్షసుడిని ఏం చేయాలి? ఈ రాక్షసుడిని ఈ మగువ, మధువు, మృగయలోనే కాకుండా ద్యూతంలోనూ ప్రవేశపెడతాడన్నమాట. మగువ అంటే అందరు ఆడవాళ్ళలో ప్రవేశపెట్టాడని మనం అర్థం చేసుకోకూడదిక్కడ. ఎలాంటి ఆడవాళ్ళు? ఎలాంటి ఆడవాళ్ళంటే విలాసవతులైనటువంటి ఆడవాళ్ళు. తర్వాత సౌశీల్యములైనటువంటి ఆడవాళ్ళు, శీలత్వంలో జారిపోయినటువంటి ఆడవాళ్ళు, అలాంటి ఆడవాళ్ళు పరపురుషులను అదే పనిగా ప్రేరేపించి, ఆకర్షించి వాళ్ళను పతనం చేసేటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళు, ధనకాంక్ష ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి పడతులలో మాత్రమే ఈ మధుడు అన్నటువంటి రాక్షసుడు ఉంటాడనమాట. ఉండి వాడేం చేస్తుంటాడు? అలాంటి వ్యక్తుల దగ్గరికి వచ్చినటువంటి మనుషులను పాతాళలోకానికి తొక్కేసేటువంటి శక్తి అతనికి ఉంటుందన్నమాట. అందువల్ల మనం ఏం చెప్తామంటే, అలాంటి వ్యక్తుల వద్దకు మనం వెళ్ళకూడదు. ఎందుకంటే మగువ అంటే అలాంటి మగువ దగ్గరికి వెళ్ళకూడదు. అలాంటి మధువు సేవించకూడదు. అలాంటి మృగయ వేట కాంక్ష ఉండకూడదు. అలాంటి ద్యూతానికి వెళ్ళకూడదు. ఇవన్నీ కట్టడి ఎందుకు చేశారు? మన వాళ్ళంటే ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఈ 4 ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే, ఎంత గొప్పవాడైనప్పటికి కూడాను అతని ఇంద్రియ నిగ్రహం చెలించిపోయి అతను ఏం చేస్తాడంటే తన ఔన్నత్యం నుంచి జారి పతనమైపోతుంటాడనమాట. ఆ పతనావస్థలకు వెళ్ళకుండా ఉండాలంటే ఒకేసారి ఆ కామ్య వస్తువునే మనము దూరంగా ఉంచాలనమాట. ఆ వస్తువుకు దగ్గరగా వెళ్ళామనుకోండి, వస్తువుకు దగ్గరగా వెళ్ళిపోతే ఒక రకమైనటువంటి అటాచ్‌మెంట్ అనేది పెరుగుతుందనమాట. అటాచ్‌మెంట్ పెరిగినప్పుడు ఏమైపోతుంది? దానివల్ల కామము క్రోధంగా మారుతుంది. క్రోధం వల్ల సమ్మోహం ఏర్పడుతుంది. సమ్మోహం వల్ల స్మృతి భ్రంశం ఏర్పడుతుంది. స్మృతి భ్రంశం వల్ల బుద్ధినాశం జరుగుతుంది. బుద్ధినాశం వల్ల పతనం అయిపోతుందనమాట. సో, ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటివి జరగకోకుండా ఉండాలంటే మరి మొదటి స్టేజ్‌లోనే దాన్ని నిరోధించాలి. అంటే అలాంటి వ్యక్తుల వద్దకు వెళ్ళడమే నిరోధించాలన్నమాట. అలాంటి ప్రయత్నమే చేయకూడదనమాట. ప్రయత్నపూర్వకంగా మనం ఏం చేయాలన్నటువంటి అలాంటి వాటికి దూరంగా ఉండాలి అని చెప్పేటువంటి గొప్ప కథ ఈ ఈ కథలో మనకు తెలుస్తుందనమాట. ఈ కథలో మనకు తెలుస్తుంది. ఈ కథ నేను ఇంతటితో ముగిస్తాను. వచ్చే కథలో మరి పాండవులు మళ్ళీ ఎక్కడికెళ్లారు అన్నటువంటి కథ మళ్ళీ చెప్పుకుందాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.